తెలంగాణ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో వివిధ అంశాలపై కీలక చర్చ జరగనుంది. తెలంగాణ మంత్రివర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, రైతు కమిషన్, వ్యవసాయ కమిషన్, బీసీ కులగణన, పంట నష్టం, రైతు భరోసా, హైడ్రా తదితర అంశాలపై చర్చ జరగనుంది. రాష్ట్రంలో 89 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉండగా ఇంకా 10 లక్షల మందికి పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో కలిపి మొత్తం 1 కోటికి పైగా రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ఇక రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకోసం రేషన్ కార్డులను ప్రామాణికంగా చేసుకుని నూతన హెల్త్ పాలసీ కోసం కసరత్తు చేసే యోచనలో ఉంది. ఇందుకోసం అవసరమైన ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం రైతులకు దశలవారీగా రుణమాఫీ చేసింది. రాబోయే రోజుల్లో రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రైతు కమిషన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో వ్యవసాయానికి సంబంధించిన అంశంపై ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సత్వర పరిష్కారం కొరకు వ్యవసాయ కమిషన్ను నియమించింది. దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తూ ముందుకు వెళుతోంది. అయితే దీని మీద కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో ప్రభుత్వం దీనికి చట్టబద్దత కల్పించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కోటి మహిళా కాలేజ్ కు చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేర్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. సెంట్రల్ నుంచి వచ్చిన కమిటీ దీనిపై ఓ నివేదికను కేంద్రానికి సమర్పించింది. అయితే విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకునే అంశంపై కేంద్రం సడలింపులు ఇవ్వాలని ఇప్పటికే కోరింది. ఇక నష్టపోయిన రైతులకు అండగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. ఇక వచ్చే ఏడాది జనవరిలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నందున కులగణన విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వర్గీకరణ అమలు అధ్యయనం కోసం కమిటీ వేసింది. దీనిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానుంది.